నమస్కారం, ఛానల్కు స్వాగతం. ఒకసారి ఊహించుకోండి, 19వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నదులలో ఏకంగా బంగారం ప్రవహించే ఒక అద్భుతమైన దేశం కనుగొనబడింది. ఆ దేశానికి స్వంత కరెన్సీ, బ్యాంకింగ్ సిస్టమ్, డెమోక్రటిక్ గవర్నమెంట్ అన్నీ ఉన్నాయి. కాని ఇక్కడే ఒక విచిత్రం ఉందండి. నేడు భూమిపై ఉన్న ఏ ఒక్కరూ ఆ దేశానికి వెళ్లలేరు. ఎందుకంటే అసలు ఆ దేశం ప్రపంచంలోనే ఉనికిలో లేదు. చరిత్రలోనే అతిపెద్ద మోసగాడిగా నిలిచిన ఒక మిలిటరీ ఆఫీసర్ క్రియేట్ చేసిన ఈ పోయాయస్ అనే ఫేక్ దేశం వెనుక ఉన్న మైండ్ బ్లాంక్ అయ్యే మిస్టరీ ఏంటో ఈ విశ్లేషణలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు, అంత స్వర్గంలాంటి దేశం ఉన్నప్పుడు అక్కడికి ఎవరూ ఎందుకు వెళ్లలేరు అని. సింపుల్ అండి, అది భూమిపై ఎక్కడా లేదు. అదొక భ్రమ మాత్రమే కాబట్టి. కేవలం ఒకే ఒక్క వ్యక్తి తన స్వార్థం కోసం అల్లిన ఒక ప్రాణాంతకమైన అబద్ధమిది. ఇంతకీ ఆ అబద్ధమెలా పుట్టింది, ఎంతమంది అమాయకుల ప్రాణాలను బలిగొంది అనే ఒక భయంకరమైన రియల్ లైఫ్ స్టోరీలోకి ఇప్పుడు మనం వెళ్దాం. సో, ఈ మొత్తం కుట్రకు ప్రధాన సూత్రధారి ఇతనే, గ్రెగర్ మెక్గ్రెగర్. 1786లో జన్మించిన ఇతను తన తండ్రి అడుగుజాడలోనే నడిచి బ్రిటిష్ ఆర్మీలో చేరాడు. అయితే చూడ్డానికి ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్లా కనిపిస్తున్నాడు కదా అని ఇతను చాలా నిజాయితీపరుడు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇతని మైండ్ సెట్ ఎలాంటిదో, ఎంత క్రిమినల్ బ్రెయిన్ అనేది మున్ముందు మీకే అర్థమవుతుంది. మెక్గ్రెగర్ తన ధైర్య సాహసాలతో ఆర్మీలో పైకి రాలేదు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అతను తన ప్రమోషన్లను యుద్ధాల్లో పోరాడి సాధించలేదు. కేవలం డబ్బుతో, పలుకుబడితో కొనుక్కున్నాడు. ఆర్మీలో చేరిన ఒకే ఒక్క సంవత్సరంలో తన డబ్బుతో లెఫ్టినెంట్ ర్యాంక్ కొట్టేశాడు. ఇక 1805లో ఒక సంపన్న ఆర్మీ అడ్మిరల్ కూతుర్ని పెళ్లి చేసుకుని బాగా సెటిలయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ర్యాంక్ను కూడా అలాగే సునాయాసంగా కొనేశాడు. ఇలా అడ్డదారులో ఎదుగుతూ వెళ్లి 1810లో టైంలో లాటిన్ అమెరికా స్వాతంత్ర్య యుద్ధాలలో కూడా పాల్పంచుకున్నాడు. ఇక అసలు కథలోకి వస్తే 1820లో లాటిన్ అమెరికా యుద్ధాల తర్వాత అతను తిరిగి వస్తున్నప్పుడు హోందురాస్ తీరంలోని మోస్కిటో కోస్ట్ అనే ఒక ఏరియాను చూశాడు. అదెలాంటిదంటే ఎవ్వరూ వెళ్లలేని ఒక దట్టమైన అడవితో నిండిన బంజరు భూమి. కాని ఆ ప్లేస్ని చూసిన వెంటనే అతని బ్రెయిన్లో ఒక భయంకరమైన ఐడియా ఫ్లాష్ అయ్యింది. వెంటనే అక్కడి లోకల్ లీడరైన కింగ్ జార్జ్ ఫ్రెడరిక్ ఆగస్టస్ను కలిసి కేవలం కొన్ని రమ్ బాటిల్స్, చిన్న చితక ఆభరణాలిచ్చి ఆ పనికిరాని భూమినంతటినీ తన సొంతం చేసుకున్నాడు. ఆ బంజరు భూమిని స్వంతం చేసుకున్నాక అతను లండన్ తిరిగి వెళ్లి ఒక భారీ కట్టుకథను అల్లాడు. ఎడమవైపున చూడండి, మధ్య అమెరికాలో పాయస్ అనే అద్భుతమైన దేశాన్ని తను కనుగొన్నానని, దాని రాజధాని సెయింట్ జోసెఫ్ అని, అక్కడ నదుల్లో ఏకంగా బంగారం పారుతుందని ప్రచారం చేశాడు. అంతేకాదు, అక్కడి రాజు తనను ఆ దేశానికి ప్రిన్స్ అని ప్రకటించాడంటూ మాయమాటలు చెప్పాడు. కాని కుడివైపునున్న వాస్తవం చూడండి, అదస్సలు కనీసం మనుషులు నివసించడానికి కూడా వీలుకాని ఒక భయంకరమైన అడవి. అదన్నమాట ఇతని అసలు స్కెచ్. సో, లండన్ చేరుకున్నాక ఈ మెక్గ్రెగర్ కేవలం తన బుర్రలో మాత్రమే ఉన్న ఈ పోయాయిస్ దేశాన్ని అమ్మడానికి ఒక అద్భుతమైన వలపన్నాడు. అంటే జనాన్ని నమ్మించడానికి అతను ఎంత పకడ్బందీగా అబద్ధాలు చెప్పాడంటే ఆనాటి మేధావులు, పెద్ద పెద్ద బ్యాంకర్లు సైతం అతని మాటలకు కళ్ళు మూసుకుని పడిపోయారు. నమ్మశక్యం కాని విషయమేమిటంటే, తన స్కామ్ ఏమాత్రం బయటపడకూడదని ఏకంగా పోయాయిస్ దేశానికి సొంత కరెన్సీని, ప్రభుత్వ బాండ్లను ముద్రించేశాడు. ఆ దేశ వాతావరణం, అక్కడి సంపద గురించి కలర్ఫుల్గా వర్ణిస్తూ ఫేక్ గైడ్ బుక్స్ రాయించాడు. లండన్ వీధుల్లో పోయాయిస్ దేశం గురించి పాటలు పాడటానికి ఏకంగా సింగర్స్కు డబ్బులిచ్చాడు. ఇది చాలదన్నట్టు జనాలకేమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి ఏకంగా లండన్ సిటీ నడిబొడ్డున పోయాయిస్ పేరుమీద నకిలీ రాయబార కార్యాలయాలను కూడా ఓపెన్ చేశాడు. అది అతని రేంజ్. ఈ ఒక్క నెంబర్ చూడండి, $2 మిలియన్. మెక్గ్రెగర్ సెట్ చేసిన ఈ స్కెచ్కు లండన్ ప్రజలు, బ్యాంకులు, ప్రభుత్వాలు ఫిదా అయిపోయి ఆ కల్పిత దేశపు బాండులను ఈ భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. చాలామంది అమాయకులు తమ జీవితకాల సంపాదననంతా తీసుకొచ్చి అసలు భూమ్మీదే లేని దేశంలో ఎకరాలకెకరాలు భూములు కొన్నారు. తమ దగ్గరున్న నిజమైన బ్రిటిష్ పౌండులను చిత్తు కాగితాల్లాంటి ఆ పోయాయిస్ కరెన్సీలోకి మార్చుకున్నారు. అంటే నేటి లెక్కల్లో చెప్పాలంటే సుమారు 100 కోట్ల రూపాయలను మెక్గ్రెగర్ సింపుల్గా తన జేబులో వేసుకున్నాడనమాట. సరే, ఇక్కడి వరకు చూస్తే ఇదొక భారీ ఫైనాన్షియల్ స్కామ్లాగా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇక్కడి నుండే ఈ స్టోరీ ఒక విషాదకరమైన మారణకాండగా మారుతుంది. వందలాది మంది అమాయక ప్రజలు తమ కుటుంబాలతో, చిన్నపిల్లలతో సహా తమ కలల దేశానికి వెళ్తున్నామని ఎంతో ఆశగా ఓడలెక్కారు.
పాపం వారికి తెలియదు అక్కడ వారికోసం ఒక భయంకరమైన మరణం వేచి ఉందని. సెప్టెంబర్ 1822లో వేళ్లను తీసుకువెళ్తూ మొదటి ఓడ లండన్ నుండి బయల్దేరింది. సుమారు 6 వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నవంబర్ 1822లో వాళ్లు మోస్కిటో తీరానికి చేరుకున్నారు. కాని తీరా అక్కడికి వెళ్ళాక వారిని రిసీవ్ చేసుకోవడానికి అధికారులు లేరు, ఉండటానికి బిల్డింగ్స్ లేవు, అసలక్కడ సిటీ అనేదే లేదు. చుట్టూ కేవలం భయంకరమైన చెట్లు మాత్రమే ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత లండన్ నుండి బయల్దేరిన కెనర్స్లీ క్యాజిల్ అనే మరో ఓడ కూడా అక్కడికే వచ్చి అందులోని వాళ్లను కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. కనీసం తాగడానికి గుక్కెడు నీరు లేదు, తలదాచుకోడానికొక చిన్న గుడిసే లేదు. చుట్టూ భయానకమైన అడవి మాత్రమే. తాము ఎంత దారుణంగా మోసపోయామో అప్పుడు కాని వాళ్లకు అర్థం కాలేదు. తెచ్చుకున్న ఆహారమంతా అయిపోయింది. ఆ అడవిలో క్రూర జంతువులు, విషకీటకాల కాటుకు గురై వందలాది మంది మహిళలు, చిన్నపిల్లలు ఆకలితో, ప్రాణాంతక వ్యాధులతో అక్కడికక్కడే విలవిలలాడుతూ ప్రాణాలు వదిలారు. ఎంత దారుణమంటే మాటల్లో చెప్పలేం. ఇంతటి దారుణమైన మృత్యుంజయంలో ఒక చిన్న ఆశాకిరణం ఏమిటంటే, అటుగా వెళ్తున్న మెక్సికన్ ఈగల్ అనే ఒక బ్రిటిష్ రాయల్ నేవీ ఓడ ఆ తీరంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొద్ది మందిని గమనించింది. వెంటనే వారిని రక్షించి భోజనం పెట్టి తిరిగి ఇంగ్లాండ్కు చేర్చింది. వాళ్ల ద్వారానే ఈ మహామోసం గురించి ప్రపంచానికి తెలిసింది. సరే, ఇదంతా బాగానే ఉంది. కాని ఈ దారుణానికి కారణమైన ఆ సైనిక అధికారి ఏమయ్యాడు? అతను ఎక్కడికి వెళ్లాడు? ఇదే ఈ స్టోరీలో అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్. ఈ స్కామ్ బయటపడే సమయానికి అంటే 1823లో మెగ్రెగర్ సైలెంట్గా ఫ్రాన్స్ దేశానికి జంప్ అయ్యాడు. పోనీ అక్కడైనా సైలెంట్గా ఉన్నాడా? లేదు. అక్కడ కూడా ఏమాత్రం భయం లేకుండా మళ్లీ అదే స్కెచ్ అమలు చేసి ఫ్రెంచ్ ప్రజలను బురిడి కొట్టించి 3 లక్షల పౌండ్లు కొల్లగొట్టాడు. చివరికి ప్యారిస్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానిక్కడ కూడా తన ఆర్మీ పలుకుబడిని ఉపయోగించి జైలు నుండి బయటపడి తిరిగి లండన్ వచ్చేశాడు. ఇంకా షాకింగ్ విషయమేంటంటే, లండన్ ప్రభుత్వం అతనికి ఎలాంటి శిక్ష వేయలేదు. తను దోచుకున్న డబ్బుతో 1845లో విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రశాంతంగా కన్నుమూశాడు. ఈ మొత్తం ఎపిసోడ్ను మనం ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే, కేవలం కాగితాలపై నిర్మించిన ఒక స్వర్గం వందలాది ప్రాణాలను, మిలియన్ల కొద్దీ డాలర్లను బలిగొంది. నిజంగా ఆలోచిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది కదూ. ఒకే ఒక్క వ్యక్తి తన బుర్రలో పుట్టిన కల్పిత కథను కాగితాలపై పెట్టి అబద్ధాలతో ఒక ఉత్తుత్తి దేశాన్ని సృష్టించి వందలాది మంది ప్రాణాలను తీసేశాడు. 100 కోట్ల సంపదను దోచుకున్నాడు. ఎంతో మంది జీవితాలను నాశనం చేసినా కనీసం ఒక్కరోజు కూడా శిక్ష అనుభవించకుండా తప్పించుకున్నాడు. ఇది నిజంగా జీర్ణించుకోలేని ఒక చేదు చారిత్రక వాస్తవం. ఇక ముగింపుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాను. ఆలోచించండి. ఇలాంటి మోసగాళ్లు కేవలం గడిచిపోయిన చరిత్రకే పరిమితమయ్యారా? ఖచ్చితంగా కాదు. నేటి ఆధునిక డిజిటల్ కాలంలో కూడా వీరు వేరే రూపాల్లో మన చుట్టూనే తిరుగుతుంటారు. ఉనికిలో లేని ప్రాజెక్టులు చూపిస్తూ, ఫేక్ క్రిప్టోకరెన్సీలు అంటూ రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారనే నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, ఇవన్నీ పోయి స్కామ్ యొక్క ఆధునిక రూపాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. చరిత్రలో జరిగిన ఈ అతిపెద్ద మోసం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్లలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ హిస్టారికల్ విశ్లేషణల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. ధన్యవాదాలు.